ఈ పోస్ట్ గ్రెస్ కమాండ్ అనేది మనం కాపీ చేసుకుని ఆ సిఎండి విండోలో పేస్ట్ చేసుకోవాలండి. కంట్రోల్-C. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ క్లిక్ ప్రెస్ చేస్తే పేస్ట్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయాలి. సో మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. పోస్ట్ గ్రెస్ సాఫ్ట్వేర్ అనేది ఫస్ట్ పోస్ట్ గ్రెస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత కొలాబ్లాండ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ 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 సో ఇన్స్టాలేషన్ అనేది 3 minutes పడుతుంది. సరే వెయిట్ చేయండి. దాన్ని రికార్డింగ్ చేసి పెట్టచ్చు కదా. నేను చేస్తాను అందుకే రికార్డింగ్ పెడుతున్నాగా సార్ ఆల్రెడీ మీరు సిస్టమ్ దగ్గర ఉంటే సేమ్ నాతో పాటు సేమ్ ప్రాసెస్ అనేది చేయండి. ఒకసారి ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయండి. కోడ్ పెట్టాలిగా. ఏమైనా ఇష్యూస్ వస్తే చెప్పండి. కోడ్ పెట్టండి ఫస్ట్. డేటాబేస్ ఫైల్స్ పంపించారండి. అది మండల్ సర్వర్స్కి ఇస్తామండి. మండల సర్వర్కి వెళ్తారు ఎత్తడా ఆ డేటా అంతా ఎఫ్ఎంఎస్ డేటా అంత కావాలి. అందరి పాలన ఏది కదా వేసేద్దాం అప్పుడు. ఎవరన్నా చేసి దొరుకుతుంది కానీ పాత నాకు తొండం కావాలంటే ఓకే. ఇది మెయిన్గా రీసర్వే విలేజెస్ వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఒకసారి. మీకు ఎఫ్ఎంబీస్ గీసుకోవడం ఇది కొంచెం ఆల్రెడీ గీసినవి మీరు స్కేల్ చేసుకుని కరెక్ట్గా ఉన్నాయో చూసుకుని ముందుకు వెళ్ళొచ్చు. సో పెద్దపురం డివిజన్లో జరుగుతున్న రీసర్వే మండల్స్ అందరూ కాస్త ఒకసారి ఫాలో అవ్వండి. అలాగే ఆక్వాకల్చర్ ఉన్న జాయింట్ ఎల్పిఎంస్ విడదీయడానికి కూడా మీరు ఇవన్నీ ఎఫ్ఎంబీలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాత ఎఫ్ఎంబీలు అన్నీ. సో వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా ఒకసారి ఎక్కువ ఆక్వాకల్చర్ ఉన్నవి వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ టీవీలో మ్యాచ్ చెప్పినా సరే ఇందులో క్రికెట్ బస్లో చూస్తాను స్కోర్. అక్కడ బాల్ వేయడానికి ఇక్కడ స్కోర్ వచ్చింది. టీవీ టెలికాస్ట్ లేట్ అవుద్ది. స్కోర్ వచ్చింది. అదంత దూరం శాటిలైట్కి వెళ్ళి రావాలంటే మాకు కష్టం. మరి ఎవడు బాలకృష్ణ అంటే కదా. ఎవరు లాస్ట్ లో ఇలా వస్తుందండి ఫైనల్ ఫినిష్ పేజ్. అప్పుడు ఇది అన్టిక్ చేయండి సార్. కొలాబ్లాండ్ పైన ఉన్నది అన్టిక్ చేసి ఫినిష్ కొట్టండి. ఇప్పుడా నేను వేస్తా వాగత ప్రాస. సో ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ లోకల్ డిస్క్ సీలోకి రండి. ఆడుకునే ఉన్నా. నెక్స్ట్ అదే ఫోల్డర్ లో కొలాబ్లాండ్ యొక్క సెటప్ ఫైల్ ఉంటుంది. సో అది కూడా ఇన్స్టాల్ చేయండి. డబుల్ క్లిక్ ప్రెస్ చేయండి. ఇది ఎక్కడ నువ్వు? నెక్స్ట్ ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మొత్తం నెక్స్ట్ ఏనండి. ఇంకా వేరే ఆప్షన్స్ మార్చాల్సిన లేదు. సో ఫినిష్. సో ఇప్పుడు మనం కొలాబ్లాండ్ ఓపెన్ చేద్దాం. పేరు ఆధార్ కార్డులు అయితే అనంత రామలక్ష్మి.
మొత్తం మార్చిన సో అయితే అనుష అడ్మిన్ సీలాండ్ లాగిన్ పాస్వర్డ్ వచ్చి కూడా లక్ష్మి అడ్మిన్ గారు సీలాండ్ కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వకపోవడానికి ఏం లేదు చెప్పను, ఏం లేదు రీజన్ ఏంటో చెప్తాను. నువ్వు ఏ విలేజ్ చేస్తున్నావు చెప్పాలి. నేనా ఉమ్. విలేజ్ చేయడం ఇంకా విలేజ్ స్టార్ట్ చేయాలి కదా. Small letters అంత రూల్ ప్రకారం కాదమ్మా, ఇప్పుడు ఏదో చేస్తున్నావు ఇక్కడ, చెప్పితే ఈరోజు అర్థం చేస్తున్నాడు. కానీ అందులో పెట్టలేదేమో. పాస్వర్డ్ కూడా తీసుకున్న సేమ్ వీళ్ళు అడ్మిన్ అంతే. సీలాండ్. నమ్మకం వేస్తున్నాడు. ఎంత పనులు సో మన కొలాబ్లాండ్ అనేది ఓపెన్ అవుతుంది, కానీ కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు. రీజన్ ఏంటో చూసుకుందాం. ఆయన ఏమన్నారు వస్తానన్నారు డైరెక్ట్ తీసుకొస్తాను నీకు చెప్పాలి. నేనైతే ఏమో అడగలేదు అసలు. సో మనకి ప్రోగ్రామ్స్ లోకి వెళ్తే లోకల్ డిస్క్ సి లోకి వెళ్ళి రాసుకుంటాడు, ఈ వారం తగ్గ రాసుకుంటాడు. ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి వెళ్ళి పోస్ట్ గ్రెస్ కి వెళ్ళండి సార్. పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ అని ఉంది కదా, ఫస్ట్ ఇన్స్టాల్ చేసాం. దాంట్లో 9.6 లోకి వెళ్ళి మనోడు ఫోన్ చేయడమే డేటాలోకి ఇబ్బంది వెళ్ళిన పడతాడు, తర్వాత మళ్ళీ అలా మనకి ఇక్కడ ఫోన్ చేసి. పీజీ చూడండి, బాటమ్ పెట్టాను చూడండి, హైలైట్ చేస్తున్నాం, జూమ్ చేస్తున్నాం. ఈ ఫైల్ అనేది మనకి ట్రస్ట్ లో లేకపోవడం వల్ల అలా అవుతుందండి. దాన్ని ఎలా మార్చుకోవాలంటే డబుల్ క్లిక్ చేయండి, నోట్ ప్యాడ్ తో ఓపెన్ చేయండి. సో ఇక్కడ ట్రస్ట్ ఉన్నది కాబట్టి ఓపెన్ అయింది. అది మామూలుగా డిఫాల్ట్ గా ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి ఇక్కడ ట్రస్ట్ లేకుండా అది ట్రస్ట్ ఉండాలంటున్నాడు చేసినప్పుడు, MB5 అని ఉంటుంది. లేకపోతే పని సో అవుతుంది. MB5 అనేది మనం ఎడిట్ చేసి ట్రస్ట్ అని పెట్టి సేవ్ చేసుకోవాలండి. సేవ్ చేసి క్లోజ్ చేసినప్పుడు ఇంకా మీకు సాఫ్ట్వేర్ అది ఇష్యూ ఏమి ఉండదు, డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం కొలాబ్లాండ్ ఓపెన్ చేస్తున్నాం. సో డెస్క్టాప్ మీద ఐకాన్ వస్తుంది, సెర్చ్ లో అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించట్లేదా, డైరెక్ట్ గా కొలాబ్లాండ్. హేమంత్ మీరు చెప్పినట్టు చేసినా కూడా అవ్వట్లేదమ్మా. ఎక్కడ వరకు వచ్చింది మేడం, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? మేడం ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి మేడం, చూస్తాను ఎక్కడ వరకు వచ్చిందో ఒకసారి చూపించండి. అంటే నేను ఫోన్ ద్వారా ఈ ల్యాప్టాప్ లో చేస్తున్నాను నాన్న. మరి ఫోటో ఇది ఎలా తీసి పెట్టాలో నాకు అంత ఐడియా లేదు. కరప ఒకసారి వీడియో ఆన్ చేయండి మేడం, ఒకసారి ల్యాప్టాప్ చూపించండి. స్వాతి స్వాతి ఇంకా వీడియో పెట్టదు. ఎలాగ వీడియో చేయాలి రావట్లేదు కదా. ఒకసారి కావాలి. స్వాతి అంట, ఎవరో స్వాతి. నాన్న నాన్న అంటే కరపావిడ అంటది. అన్నారు కావడం అన్నారు కదా ఐడి. మ్మ్. చూస్తాం ఈ సినిమా కదా ఇది, కొరియన్ మూవీ అన్నాడు. వాటి కెమెరా మిస్ అవుతుంది. మిస్ సార్ స్క్రీన్ చూపిస్తా. ఒక్క నిమిషం నాన్న, స్క్రీన్ ఇటువైపు నాన్న, అవ్వట్లేదు. ఒక్క నిమిషం ఇదిగోనా. చూపిస్తాను. నాకు రీల్స్ గుర్తవుతుంది. రే కన్నా రే బ్రో ఫైల్స్ టెలిగ్రామ్ లో వాట్సాప్ లో ఓపెన్ అవుతుంది. రే బాగున్నా. ఒకసారి మ్యూట్లో పెట్టావా ఇప్పుడే పెడుతున్నాను ఆ? చూడండి. మ్యూట్లో బాగా పెట్టావా గుర్తు చేసి బాబాయ్ లేతా ఉందా. ఇన్ని మాటలు మాట్లాడితే తిట్లు తిట్లు ఉంటారు. ఏ ఆహా అందుకు 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 భయ్యా చూడండి, కాకినాడ డిస్ట్రిక్ట్ బేస్ లో పెట్టాను సాఫ్ట్వేర్, ప్రయాస చాలా భయ్యా. లోడ్ అవుతుంది చూడండి. ఇవన్నీ
బాగా చెప్పింది నెక్స్ట్ చూడండి వచ్చింది కాకినాడ ప్రీవియస్. ఆ అబ్బాయి అమ్మాయి ఆ అబ్బాయి ఎలా వెళ్ళాడు ఇప్పుడే. ఓకే. ఎస్ ఆ అబ్బాయి నీకు తెలుసు కదా బాగా. హేమంత్ నీకు పర్సనల్ దానికి ఒకసారి పెట్టాను నాన్న, నీ వాట్సాప్కి ఒకసారి చూడవా ఫోటో తీసి. వాట్సాప్ 5 ఉన్నాయి పెండింగ్. ఎవరు కంప్లీట్ చేస్తాను అయ్యా నాయి 5 ఉన్నాయి. యూఎఫ్ఎస్ఆ VFS. షిట్ మ్యాన్. ఒక్కసారి మనం చూస్తాం. కలర్ బ్లాండ్ అంటే ఏంటి? కొలాబ్రెండ్ అంటే కొలాబ్రెండ్. భూనక్ష గీశారు కదా ఎఫ్ఎంఎస్, దాని మీద గీశారు. అది ఏదో తీసుకొని సినిమా వేసుకున్నాం కదా. కిందకి వెళ్ళి అడిగా. మేడం ప్రాసెస్ లోనే ఉంది మేడం, కంటిన్యూ అవుతుంది మేడం. అంటే ఇక్కడ నేను ఎస్ అని కొట్టినా నో అని కొట్టినా ఇంకా అవుతుంది అంటారా? ఎస్ కొట్టండి మేడం, ఇంకా మొత్తం అన్ని ఎస్, నెక్స్ట్ తప్ప వేరే మేము మార్చాల్సిన అవసరం లేదు. రీసెంట్ మీరు కూడా కనెక్ట్ అయ్యారా? అంతే మేడం. లేజీ లేకుండా సో మనం ఇందాక చెప్పాను కదండి, ప్రోగ్రామ్స్లో 2 సాఫ్ట్వేర్లు మనం ఇన్స్టాల్ చేయాల్సింది 2 సాఫ్ట్వేర్లు. ఫస్ట్ పోస్ట్ గ్రెస్కి మీకు కాకినాడ డిస్ట్రిక్ట్ విఎస్ దాంట్లో కమెంట్ పెట్టాను కదండి, ఆ కమెంట్ కాపీ చేసి జస్ట్ ఆ సిఎండి బార్లో పేస్ట్ చేస్తే పోస్ట్ గ్రెస్ అనేది ఇన్స్టలేషన్ స్టార్ట్ అయిపోతుంది. కొలాబ్లెండ్ అనేది మాన్యువల్గా మనం స్టార్ట్ చేసుకోవాలండి. మీకు ఇచ్చిన సాఫ్ట్వేర్స్లో ఇక్కడ సెటప్ ఫైల్ ఉంది కదండి కొలాబ్లెండ్ది, అది డబుల్ క్లిక్ చేస్తాము, ఇన్స్టాల్ ఎస్ కొట్టి మొత్తం అన్ని ఎస్ కొట్టిన తర్వాత 2 ఇన్స్టాల్ అవుతాయండి. ఆయన ఓపెన్ అవ్వట్లేదు అంటే ఒకసారి లోకల్ డిస్క్ సిలోకి వెళ్ళి ఆ కోడ్ ఏదో నాకు కోడ్ పెట్టాలి కదా. ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇది పెట్టడా? పోస్ట్ గ్రెస్ అనేది ఉన్నది కదండి, దాంట్లోకి వెళ్ళిన తర్వాత 9.6 లోపలికి వెళ్ళండి, డేటాలోకి వెళ్ళండి. పెట్టాడు కదా ఇది జిప్ ఫైల్. సో ఇక్కడ pghba.configurations ఆ ఫైల్ ఉంది కదండి, అది నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ ట్రస్ట్ అని లేకుండా ఇక్కడ 4 times రిపీటెడ్గా ట్రస్ట్ అని రాసి ఉంది. ఆ ట్రస్ట్ అనేది లేకుండా MD5 అని ఉంటుందండి. జస్ట్ మనం దాన్ని అరేంజ్ చేసి ట్రస్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసి సేవ్ కొడితే మీకు కొలాబ్లెండ్ అనేది ఓపెన్ అవుతుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు కొలాబ్లెండ్ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. క్లిక్ చేయండి. విండోస్ సెర్చ్లో కొలాబ్లెండ్ కొట్టండి, ప్రెస్ చేయండి. లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది, స్మాల్ లెటర్స్లో అడ్మిన్ సి ల్యాండ్. సో ఈ విధంగా మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ ఇనీషియల్గా మనం మార్చుకోవాల్సిన సెట్టింగ్స్ టాప్ కార్నర్లో చూడండి, అడ్మిన్ అని ఉంది కదండి, అక్కడ లాస్ట్లో కస్టమైజ్ అని ఉంటుంది చూడండి. సార్ రాసుకోండి సార్. కస్టమైజ్ నొక్కిన తర్వాత డేటాబేస్ ఏమీ మార్చకండి. సో మనది ఇక్కడ ఎస్క్యూఎల్లో 8.4 కాదు కదండి, మనకున్న ఫోల్డర్ ఏంటి 9.6. ప్రోగ్రామ్ ఫైల్స్లో 9.6 కదా, డిఫాల్ట్గా కొంతమందికి 9.6 అని వచ్చేస్తుంది, రాకపోతే అది 9.6 కింద మార్చుకొని సో నెక్స్ట్ ఇక్కడ GUI అని ఉంది కదండి, ఇది అన్టిక్ చేసి ఉండాలండి. లోకల్ లాంగ్వేజ్ అన్టిక్ చేసి ఉండాలి. ఓకే, జస్ట్ ఈ 2 మాత్రమే మార్చుకోండి డిఫాల్ట్గా. సార్ ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మన మండల్ FMBs అన్నింటినీ ఎలా డంప్ చేసుకోవాలి లోపలికి.
సో అడ్మిన్ టాప్ అదే దాంట్లో ఐకాన్లో రీస్టోర్ అని ఉంది కదండి, రీస్టోర్ నొక్కండి. ఇక్కడ బ్యాకప్ ఫైల్ బ్రౌజ్. సో మన లోకల్ డిస్క్ సిలో డిస్ట్రిక్ట్ అవి. సో ఇప్పుడు ఒక మండలంలో మనకు అన్నీ వేసుకుంటాం. కావాలి. ఇప్పుడు సపోజ్ కరపని పెట్టామండి, సెలెక్ట్ చేసాం. ఎలా సో ఇక్కడ ఓకే చేస్తే ఇష్యూ వస్తుందండి మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫైల్స్ వచ్చి. సో దానికి వచ్చినప్పుడు మనం చూడండి ఏమంటుంది, ద బ్యాకప్ ఫైల్ పాత్ కంటైన్స్ ఇన్వాలిడ్ క్యారెక్టర్స్. సో మనం ఏం చేసుకోవాలంటే బ్రౌజ్ గౌస్ గడ్ మన దగ్గర డేటా తీసుకుని ఈ పేరు ఉంది కదండి, జస్ట్ పేరు రీనేమ్ చేయండి సరిపోతుంది. రాజేష్ గడ్ ఆస్తి కడతాం అనుకుంటున్నాను. రాజేష్ గారు డేట్ తో సహా అలా కోడింగ్ తో పేరు ఉంది కదా, ఆ పేరుని కరపాన్ రీనేమ్ చేస్తున్నా, జస్ట్ మండల్ పేరు. వీడు మనకెందుకని మనం కోసం కడుగుతాం. ఓకేనా? సో చూడండి ఇప్పుడు లాస్ట్ వచ్చింది కరపా డాట్ జిప్. సో సెలెక్ట్ చేస్తున్నాను. డూ యూ వాంట్ టు ప్రొసీడ్? ఎస్. అది ఏ మండలానికి ఆ మండలం డేటా అది లోడ్ అవడానికి ఒక 1 minute పడుతుంది. రీస్టోర్ కంప్లీటెడ్ అయిపోయిందండి. సో ఇప్పుడు మండల ఎఫ్ఎంబీస్ అన్ని లోపలికి డేటాబేస్ లోకి వెళ్ళాయి. సో ఇప్పుడు ఎలా లోడ్ చేసుకోవాలి? సో ఇక్కడ టాప్ లో రైట్ కార్నర్ ఓపెన్ సింబల్ ఉన్నది, లేదంటే ఫైల్కి వెళ్ళి ఓపెన్ నొక్కండి. ఓపెన్ నొక్కిన తర్వాత శ్రీకాకుళం, విజయనగరం అంటే మొత్తం అన్ని ఎస్ట్రల్ డిస్ట్రిక్ట్స్ వస్తాయండి. డిస్టెస్ చేసింది అప్పుడు కదా. సో ఈస్ట్ గోదావరి పెట్టుకున్నాం. మండల్ ఇప్పుడు కరప లోడ్ చేసాం కదా మనం. సో కరప, సో అరట్లకట్ట విలేజ్ అని ఉంది, మొత్తం ఉన్న విలేజెస్ లిస్ట్ అంతా వస్తుంది. అరట్లకట్ట పెట్టాం ఫస్ట్. పక్కన ఇక్కడ ఫోల్డర్ సింబల్ ఉంది కదండి, ఫోల్డర్ సింబల్. సో ఇవన్నీ అక్కడ ఉన్న ఎఫ్ఎంబీస్. సో ఏదో ఒక ఎఫ్ఎంబీని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సపోజ్ 112. ఓకే, ఇది 112 ఎఫ్ఎంబి. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ ఎక్స్పోర్ట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కేఎంఎల్ కింద ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, షేప్ ఫైల్ కింద ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇమేజ్ కింద ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పీడిఎఫ్. మనకి ఇప్పుడు ఎక్కువ డ్రాయింగ్ ఫైల్స్ గా మనం రీసర్వేకి వర్క్ చేసుకునేలాగా, ఆక్వాకల్చర్ దానికి వర్క్ చేసుకునేలా అయితే షేప్ ఫైల్ అయితే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు షేప్ ఫైల్ కింద మనం బయటికి ఎఫ్ఎంబి వైజ్ చేసుకోవాలండి, అన్ని ఒకేసారి అవ్వవు. సో ఇక్కడ షేప్ ఫైల్ నేమ్. సో ఇప్పుడు మన కొలాబ్లాండ్ దాంట్లోనే ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాం. అలా లేదు కాకుండా మనకి సపరేట్ గా కావాలంటే ఇంకో ఫోల్డర్ పెట్టుకుని ఈ బ్రౌజ్ నొక్కుని ఆ ఫోల్డర్ లో సేవ్ చేసుకోవచ్చు. నేను ఉన్న లోకల్ డిస్క్ లోని కొలాబ్లాండ్ లోనే డైరెక్ట్ గా సేవ్ చేయాలి, లేదంటే ఇంకో ఫోల్డర్ పెట్టుకుందాం మనకి క్లమ్జీగా అవ్వకుండా సపరేట్ గా ఉంటుంది. లోకల్ డిస్క్ సిలోనే, డీలోనే, ఈలోనే పెట్టుకోండి. డీలోనే న్యూ ఫోల్డర్. సో దాని పేరు ఇక్కడ టెస్ట్ అని పెడుతున్నాను. సో ఓకే చేస్తే ఇది షేప్ ఫైల్ కింద ఎక్స్పోర్ట్ అవుతుందండి. ఈ అరట్లకట్టలో ఉన్న 112 ఎఫ్ఎంబి అనేది ఓకే చేశాను. సో వెళ్ళి చూసుకుందాం సార్. లోకల్ డిస్క్ ఈలోనా కరప ఎఫ్ఎంబీస్ చూడండి, షేప్ ఫైల్ వచ్చింది. సో ఒకసారి క్యూజిఎస్ లో వేసుకుని చూద్దాం. షేప్ ఫైల్ క్రియేట్ చేశారు. ఒక ఎఫ్ఎంబిఏ ఇవన్నీ భూనక్షయే, కొత్త ఏం కాదు. భూనక్ష ఎఫ్ఎంబీస్ ఉన్నాయా? మీరు డౌన్లోడ్ చేయలేదేమో నెట్లోనే. మేము అప్పుడు డౌన్లోడ్ చేస్తాం. నేను ఇప్పుడు మొత్తం మండలం డౌన్లోడ్ చేసాను, ఈ మండలం అంతా. అప్పుడు ఇది ఈ విలేజ్ మాకు ఎప్పుడు ఉండేది కాదు, పర్సనల్ డేటాలో ఉండేది. మా వాడు మనీ అని ఉంటారులే మనకంట. ఇప్పుడు ఇక్కడ చేస్తాను నేలపల్లి, అక్కడ మొత్తం మండలం అంతా డౌన్లోడ్ చేస్తాడు. మా మండలం అంతా నాకు చేసుకున్నాను, రేపే చేసుకున్నాను.
మనకేది ఇలా వచ్చింది. మనవాడు చేసుకున్నాడు. సో ఒకసారి టెస్ట్ అనేది వేసి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కాదు. సో మనకున్న ఎఫ్ఎంపి చూడండి. మీకు సరిగ్గా పడకపోతే ఫస్ట్ ఏం చేయాలంటే లేయర్ సిఆర్ఎస్ని 86,400 పెడతాను. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ వస్తుంది. లేయర్ సిఆర్ఎస్ మార్చుకుని దీన్ని డిఎక్స్ఎఫ్ ఫైల్ కింద అంటే ఎక్స్పోర్ట్ యాజ్ సేవ్ ఫ్యూచర్ యాజ్ డిఎక్స్ఎఫ్ కింద చేసుకోవచ్చు. నెంబర్ ఫిక్స్ లేదంటే దగ్గర పైన ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ టు డిఎక్స్ఎఫ్ పెట్టుకుని టెస్ట్ ఒకటే కదా మనకి. ఏ చేస్తున్నారు అంత చిన్న దాంట్లో పెడుతున్నాయి ఏం కనిపిస్తుంది? మినిమం 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది స్కేలి ఎక్కడమ్మా? ఏదన్నా స్కేలి స్కేల్ లేదు. కొలుతాం నీ కళ్ళనే. ఏం చేద్దాం రండి. సో మనం ఇది వచ్చిన తర్వాత స్కేల్ చేసుకుని కంబైన్ స్కెచ్లకు కానీ ఇంకా అయిపోయింది, ఏం లేదు ఇంకా. కాకినాడ డిస్ట్రిక్ట్ వేసాను గ్రూప్ ఎడిసింది దాంట్లో పెట్టాడు. ఏం చేసేది? ల్యాబ్ ల్యాండ్ అని. సో మనం లేదంటే పాలిగాన్స్ ని ఇక్కడే సెలెక్ట్ చేసుకుని సో మూవ్ చేసుకోవడం కానీ స్కేల్ చేసుకోవడం కానీ QGIS లో చేసుకోవచ్చు అండి. రా డేటాని మెయిన్ గా డిస్ట్రిక్ట్ కి ఎక్కువ టార్గెట్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్ కి మొత్తం డేటాబేస్ అంతా ఇవ్వడం జరిగిందండి. కొన్ని చోట్ల 200-300 విలేజ్లు ఉన్నాయి ఫేజ్ కి. సో వాళ్ళందరికీ ఇది గీసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి మొత్తం డేటాబేస్ అంతటిని ఇచ్చేసారండి. సో ఎవరికైతే ఇప్పుడు యూజ్ ఉంటుందో ఒకసారి రీసర్వే విలేజెస్ కానీ ఆక్వాకల్చర్ కానీ వాళ్ళ మండల్ సర్వేయర్స్ కి ఇప్పుడు ఏడీ ఆఫీస్ లో పెన్ డ్రైవ్ తెచ్చుకోవడం జరిగితే వెంటనే డేటా అనేది ఇస్తా ఉందండి. ఇంకా ఏమైనా ఇన్స్టలేషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే మేము దాన్ని క్లియర్ చేస్తాము. సో ఇంకా మనకి పైనుంచి వచ్చిన మాడ్యూల్స్ ఏంటంటే అండి షేప్ ఫైల్ అండి. ఇంతకు ముందు మనకి షేప్ ఫైల్ టోపాలజీ ఇష్యూస్ ఉన్న పైకి మనకి అప్లోడ్ అయ్యేది. ఇప్పుడు మొత్తం మనకి QGIS లో ఎలా అయితే టోపాలజీ ఎర్రర్స్ ని టోపాలజీ చక్కర్ ద్వారా పట్టుకుంటుందో సో అలాంటిది భూనక్ష సాఫ్ట్వేర్ లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో మనకి ఎప్పుడైనా ఎర్రర్స్ ఉంటే మాత్రం అది పైకి అంటే ఇండివిజువల్ అంటే పక్క విలేజ్లతో పోల్చినప్పుడు కాదు, ఆ ఇండివిజువల్ అంటే ఈ కాలమ్స్ కానీ చల్తా __ నెంబర్ ఇది రెగ్యులర్ గా మనం ఇప్పుడు జీటీకి జీబీకి అప్పీల్కి 3 స్టేజ్ల్లోని మండల్ సర్వేర్ లాగిన్ లో అప్లోడ్ చేస్తున్నాం. అలాగే ఏడీ గారి లాగిన్ లో ఫైనల్ షేప్ ఫైల్ అప్లోడ్ చేస్తున్నాం. సో మొత్తం అప్లోడ్ కి రూల్స్ అనేవి మార్చడం జరిగింది. అప్లోడ్ అవ్వకపోతే మాత్రం రీజన్స్ చూద్దాం. సో మనం దాంట్లో QMD ఫైల్ డిలీట్ చేస్తాము. రెగ్యులర్ గా చేసే ప్రాసెస్. కొత్తగా వచ్చిన ప్రాసెస్ ఏంటంటే డూప్లికేట్ ప్లాట్ నెంబర్స్ అంటే మొత్తం ఆ షేప్ ఫైల్లో 2 సార్లు సేమ్ రిపీటెడ్ LPMs పెట్టేశారు. అంటే ఇప్పటికి మనకి సబ్ డివిజన్స్ పెడుతున్నప్పుడు ఇష్యూస్ వస్తున్నాయి. కాకినాడలో కూడా ఇంకా రన్ అవుతున్నాయి. సేమ్ అదే LPM నెంబర్ తో వెనకతలో ఇంకొక పాలిగాన్ కూడా ఉంటుంది. సో పై పాలిగాన్ ఏమో స్ప్లిట్ అవుతుంది అప్లికేషన్ పడినప్పుడు, దాని వెనకతలో ఏమో డూప్లికేట్ సేమ్ అదే నెంబర్ తో ఇంకొక పాలిగాన్ ఉంది. అది మాత్రం ఇంకా డేటాబేస్ లో ఉండిపోతుంది. సో ఇలాంటి షేప్ ఫైల్ ఇష్యూస్ అన్నిటిని ఇంకా రిసీవ్ చేసుకోదండి. 67 అని 2 పాలిగాన్లు ఉంటే తీసుకోదు. సో అదొక ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ జోన్ ఒకటి జోన్ ఇష్యూ ఉన్నా తీసుకోదు. అలాగే ప్లాట్ నెంబర్ LPM నెంబర్ ఇంతకు ముందు అంటే ఇది డెసిమల్ నెంబర్ కాకుండా ఇంటిజర్ నెంబర్ అయి ఉండాలి, అప్పుడు తీసుకోదు. సో చూడండి టోపాలజికల్ వ్యాలిడేషన్ ఫెయిల్డ్ అంటే ఓవర్లాప్ కానీ గ్యాప్స్ కానీ డిటెక్ట్ అయినా పాలిగాన్స్ మధ్యన ఈ టోపాలజీ సరిగ్గా లేకపోయినా వ్యాలిడేషన్ ఫెయిల్ అయిపోయి మనకి ఇలా వస్తుంది. షేప్ ఫైల్ అనేది పైకి వెళ్ళదండి. గ్యాప్ డిటెక్టెడ్ బిట్వీన్ పాలిగాన్స్. సో ఈ గ్యాప్స్ ని ఓవర్లాప్స్ ని భూనక్ష అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంతకు ముందు యాక్సెప్ట్ చేసేది, ఇప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ఇంకొక స్టేటస్ వచ్చిందండి చూడండి లాస్ట్ డిటెక్టెడ్ గ్యాప్స్. అంటే ఇది దేని పర్పస్ అంటే అండి నిజంగానే గ్యాప్ ఉంటుంది అంటే
ఊరు విలేజ్ మ్యాప్ చూస్తే మనకి అక్కడక్కడ ఐలాండ్స్ గా సపరేట్ గా ఉంటాయి ఎఫ్ఎంబీస్. ఈ తిమ్మాపురం అంటే అనేది కూడా మెయిన్ విలేజ్ తో తెలిసిపోతుంది. జాయిన్ అవ్వకుండా సపరేట్ గా చిన్న చిన్న పీసెస్ లో బూట్ ఉంటాయి. చేస్తే తెలిసిపోతుంది. సో భూనక్ష అది గ్యాప్ కింద కన్సిడర్ చేసుకుంటది. ఈ గ్యాప్ నిజంగానే గ్యాపా కాదా అని అడుగుతుంది. సో డూ యూ వాంట్ టు కంటిన్యూ అంటే మనకి ఓకే చేసుకుంటే ముందుకు వెళ్ళిపోద్దండి. మీ అప్లోడ్ చేస్తారా? సో అది ఎర్రర్ కాదు, నిజంగానే అక్కడ గ్యాప్ ఉన్నది, ఐలాండ్ కింద సపరేట్ గా ఎఫ్ఎంబీస్ ఉన్నాయని ఎల్పిఎంస్ ఉన్నాయని కన్ఫర్మ్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ కదా. సో ఇది వచ్చి షేప్ ఫిల్ మాడ్యూల్ లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండి. సో మనకి ఈ 2 మాడ్యూల్స్ ని ఫీల్డ్ అనేది చెప్పమనడం జరిగింది. సో కొలాబ్లెండ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా గ్రూప్ లో పెట్టండి. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ లో కానీ ఇంకా ఏమైనా ఫైల్స్ మిస్సింగ్ ఉన్నా సరే ఇన్స్టలేషన్ ఒకసారి స్టార్ట్ చేసి చూడండి. ఓల్డ్ ఎఫ్ఎంజీస్ అని ఖచ్చితంగా గ్రీవెన్సెస్ కానీ ఇప్పుడు మళ్ళీ గీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు స్టార్టింగ్ లో అంత గీయకుండానే మనం ముందుకు వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు ప్రతిదానికి ఆన్సర్ చేసుకోవాలంటే ఎఫ్ఎంబీస్ అవసరం అవుతున్నాయి. సో కంపల్సరీ యూజ్ అవుతుంది. సో మేము మండల్ సర్వేయర్స్ కి ఇక్కడ అక్నాలజ్మెంట్ తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ ఇష్యూస్ ఉన్నా ముందు సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, డేటాబేస్ అయితే మండల్ సర్వేర్ గారి దగ్గర తీసుకోండి. సో అంతేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే రెస్పాండ్ అవ్వండి. అనే బ్రో కొంచెం ఇది వీడియో షేర్ చేయండి. ఆల్రెడీ వీడియో చేశానండి, నేను షేర్ చేస్తున్నా చూడండి గ్రూప్ లో. ఓకే థ్యాంక్ యూ. నువ్వు హాట్స్పాట్ అనేది మా అప్లోడ్ చేస్తాను. పెడతాను.